పరిశుద్ధ గ్రంథం నుండి మోషే గారు రాసిన కీర్తన భాగము 90వ కీర్తన 12వ వచనాన్ని సమయంలో చదువుకున్నాం. కీర్తన గ్రంథం నుండి 90వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినాలు మాకు లెక్కించుట మాకు నేర్పించుము. భక్తులు చేస్తున్న ప్రార్థన. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినాలు మాకు లెక్కించుకోవడం మాకు నేర్పించు. ఇది భక్తులు చేస్తున్న ప్రార్థన. జ్ఞాన హృదయం. ఈరోజు లోకంలో ఉన్న వారికి జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే గొడవలు ఎందుకు పెట్టుకుంటారు? జ్ఞానం ఉంటే బంధాలు ఎందుకు తెంచుకుంటారు? మనం ఎంతకాలము ఈ లోకంలో ఉండవలసిన వాళ్ళం కాము, కొద్ది కాలం ఉండవలసిన వారం. కొద్ది కాలం తర్వాత మన జీవన ప్రయాణం ముగించుకొని లోకం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారు. ఎప్పుడో ఏ క్షణం ఏ గడియో చనిపోతామో తెలీదు. మన బ్రతుకు నీటి బుడగ లాంటిది, ఆవిరి లాంటిది, గడ్డిపూ లాంటిది. ఎప్పుడు కనుమరుగైపోతామో తెలీదు. ఎప్పుడు ఈ శరీరంలో ఉన్న ఈ ఆత్మ ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతుందో తెలీదు. కానీ ఉన్నంతకాలం అజ్ఞానుల వల్లే జీవిస్తున్నాం. అది నాది, ఇది నాది అనుకొని, ఇది నాది అని చెప్పి దేని మీదో ఆశ పెట్టుకొని దానికోసం పోరాటం చేస్తున్నాం, ఆరాట పడుతున్నాం. అంటే మనం ఖచ్చితంగా బుద్ధిహీనులం. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నాకు జ్ఞాన హృదయం కలుగు చేయనాయనా. ఇదిగో మా దినాలు లెక్కించుకోవడం మాకు నేర్పించిన ఆయన. ఈరోజు ఎన్నో లెక్కించుకుంటాం మనం. బ్యాంకులో ఎంత ఉంది నాకు పర్వాలేదు, నా ఆస్తిపాస్తులు నా వెనక ఎంత ఉన్నాయి పర్వాలేదు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను రిటైర్మెంట్కి ఎంత నాకు వస్తుంది పర్వాలేదు, నేను నా బ్రతుకును ముందుకు కొనసాగించుకోగలుగుతాను పర్వాలేదు, నాకేం పర్వాలేదు. ఎందుకంటే నాకు తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం? లోకములో ఉన్న వాటి గురించి లెక్కేసుకొని నాకు పర్వాలేదులే అనుకుంటున్నాం. కానీ ముప్పు అనేది ఏ విధంగా ఏ వైపు నుండి వస్తుందో అనేది ఎవరు గ్రహించలేకపోతున్నారు. జ్ఞానవంతుడు ప్రతిరోజు లెక్కేసుకుంటాడట. ఈరోజు ఇచ్చావు దేవా, నిజంగా నేను ధన్యుడిని, భాగ్యవంతుడిని, నన్ను మాకు బహుమతికి ఇదిగో ఈరోజు ఇచ్చావు, ఈ లోకంలో మమ్మల్ని ఉంచావు, నీ మహాకృప చేత ఈ లోకాన్ని చూడగలుగుతున్నాను, నీ మహాకృప చేత ఈ లోకాన్ని అనుభవించగలుగుతున్నాను అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసిన వారము. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఏదో ఈ లెక్క వేయకుండా, దినాలు లెక్కించుకోకుండా, ఉన్న సమయాన్ని లెక్కించుకోకుండా, లోకములో ఉన్న ఆస్తిపాస్తులు, ఐశ్వర్యము, భూములు ఇవి లెక్కేసుకున్న స్థితిలో ఈరోజు మానవ జాతి ఉంది.
దేవుడు ఆయన అన్ని లెక్కలు తెలుసు ఆయనకి ప్రతిదీ కూడా లెక్కేస్తాడు ఆయన. ఒకసారి చూద్దాం యేసుప్రభు వారి మాటల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనాలు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మన తల మీద వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో తెలుసటానికి. మన తల మీద వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. ఇంకా మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన 16వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నేను ఎన్ని రోజులు బతకాలో, ఎన్ని రోజులు ఈ లోకంలో ఉండాలో ముందుగానే గ్రంథంలో రాశాడు ఆయన. మన తల మీద ఉన్న వెంట్రుకలు తెలుసు ఆయనకి. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, పరలోకమందున్న తండ్రికి సమస్తము తెలుసు, ఆయన సర్వజ్ఞానవంతుడు. ఇప్పుడు మనం ఏం లెక్కించుకోవాలి? అసలు ఈ లోకానికి వచ్చిన మనము ఏం లెక్కించుకోవాలి? జ్ఞానవంతుడైతే ఏం లెక్కించుకుంటాడు? జ్ఞానవంతుడైతే, బుద్ధివంతుడైతే, వివేకవంతుడైతే ఏం లెక్కేసుకుంటాడు? నాకు ఎన్ని దినములు ఉన్నాయి లెక్కేసుకుంటాడు. ఏమండి, ఎంతకాలం ఈ ఆయుష్ పరిణామం? ఇది మన చేతిలో ఉందా? ఏమండి, రోజు ఉన్నామంటే దేవుని కృపను బట్టి ఉన్నామని లెక్కేసుకోవాలి. ఏమండి, దేవుడు సమస్తాన్ని లెక్క వేశారట. ఈ భూమిని ఎక్కడ ఉంచాలో, ఈ భూమి పైన సూర్యుడిని ఎంత దూరంలో ఉంచాలో, ఇదిగో చంద్రుడిని ఎక్కడ ఉంచాలో, అంత సముద్రానికి ఎంత నీరు ఉండాలో, మేఘాలు ఎలా ఉండాలో, ఎంత విస్తీర్ణంలో ఉండాలో, అవి ఎలా పనిచేయాలో, విత్తనం వేసిన విత్తనము ఎన్ని రోజులకు మొలవాలో, ఎన్ని రోజులకు కాయలు కాయాలో, పువ్వులు పూయాలో, పండ్లు పండాలో, ప్రతిదీ కూడా దేవుని లెక్కల్లో ఉంది. ఏమండి, దేవుడి లోకానికి మనకి పంపించాడు, జ్ఞానవంతులుగా ఉంటామని పంపించాడు. కానీ మనం లోకాశల్లో పడిపోయి బుద్ధిహీనమైపోతున్నాం. అన్నిటికోసం లెక్కేస్తున్నాం. మన దినాలు మనం లెక్కేసుకోవడం లేదు. చూడండి ఎలా దినాలు గడిచిపోతున్నాయో. నిన్న అంటున్నారు అలా ఆయన చనిపోయి సంవత్సరం అయిపోయిందా? అప్పుడే మొన్న చనిపోతుంది, సంవత్సరం అయిపోయిందా? దినాలు వడివడిగా మన ముందు వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే మనం మరణానికి దగ్గరగా వస్తున్నాం. ఏమండి, ఈరోజు దేవాది దేవుడు మనం పిండంగా ఉన్నప్పుడు చూశారట. 139 కింద 16 చదివాం కదా. నేను పిండముగా ఉండగా నీ కనులను చూశాను, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా దినాలన్నీ కూడా నీ గ్రంథంలో నువ్వు రాసుకున్నావు నాయన. నా దినాలన్నీ కూడా నీ గ్రంథంలో రాసుకున్నావు. నా తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. ఇవ్వండి, ఆయన లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయన ఇచ్చిన దినాలు, ఆయన ఇచ్చిన సంవత్సరాలు ఆయన కొరకు మనం జీవిస్తామనే ఉద్దేశంతో పంపించాడు ఈ భూలోకానికి. అయితే ఈరోజు మనం
మన సొంతం కోసం వాడుకుంటాం. ఒకసారి పౌలు గారు చూడండి ఏమంటాడో చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు సత్క్రియలు చేయుటకై నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక్కడ పౌలు గారు చెప్తారు అసలు ఎందుకోసం దేవుడు మనల్ని నియమించాడు, మనం ఎందుకోసం ఈ లోకానికి వచ్చాము, ఎందుకోసం పంపబడ్డాము, ఎందుకు సృష్టించబడ్డాము. పౌలు గారు చెప్తున్నారు ఎఫెసీ సంఘానికి, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని. ఏటి యందు? దేవుడు ఏం చెప్పాడు దాని యందు. అంటే ఈరోజు మనం ఎలా నడవాలి? రోజు మన దినాలు మనం లెక్కించుకోవాలి. నాకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఉన్నానండి, నా బాల్య దినాలు అయిపోయాయి, నా యవ్వన దినాలు అయిపోయాయి, ఇప్పుడు వృద్ధాప్య దినాలకు వచ్చాను. అంటే నేను ఎక్కడున్నాను? చావుకు దరిదాపుల్లో ఉన్నాను. తర్వాత ఏమండి, ఏ రోజు ఏ గడియ మనం పోతామో తెలియదు. చావు అనేది దైవ గ్రంథం ప్రకారం నిద్రపోవటం. చావు అనేది పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఏంటి? నిద్రపోవటం. ఇప్పుడు సాయంత్రం అయిన తర్వాత శరీరం అలసట అయిపోతే మనం ఎలా పడుకుని పోతామో, చావు అనేది కూడా పడుకోవడం అన్నాడు, నిద్రపోవటం. నిద్ర అన్నాడు ఆయన, గాఢ నిద్ర. మళ్ళీ లేస్తాం. అది క్రీస్తులో ఉన్న మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. చనిపోయిన మనము లేస్తాం, జీవిస్తాం. అదే నిత్యజీవం. ప్రభులో మనం బతికితే, ప్రభు కోసం బతికితే, ఏమంటే ప్రభు పరిచర్యలో బతికితే, ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే. అందుకోసం ఏమంటున్నాడు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు ఈ భూలోకములో ఉన్న మానవాళికి అందించే పని మనం చేయాలి. అని ఏం చెప్పాడో చేసి పట్టాలి. దానికోసమే మనం ఏర్పాటు చేయబడ్డాం అని పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞాన హృదయం మాకు కలుగు చేయను ఆయన, మా దినాలు మాకు లెక్కించుకోవడం నేర్పించిన ఆయన అని చెప్పి ప్రార్థన చేసిన ఎవరు? మోషే గారు. 90వ కీర్తనలో మోషే గారు ప్రార్థన చేశారు, మా దినాలు మాకు లెక్కించుకోవడం మాకు నేర్పించు నాయన అని. మోషే గారికి జ్ఞాన హృదయం ఉందా? నిజంగా మోషే గారి జ్ఞానవంతుడా అంటే జ్ఞానవంతుడు. ఎలా జ్ఞానవంతుడని మనం చెప్పగలము? మోషే గారు నాకు జ్ఞాన హృదయం కలుగు చేయు, మా దినాలు లెక్కించడం మాకు నేర్పించిన అని ప్రార్థించాడు. అదే ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మనం కూడా మన దినాలు లెక్కించుకోవాలి. ఈరోజు చూడండి, చాలామంది నా ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు నాకు అనిపించింది, అది నాకు చనిపోయేటి, నాకంటే ముందు చాలామంది చనిపోయారు నా ఫ్రెండ్స్. నాతో ఆటలాడేవారు, నాతో నడిచినవారు, నాతో మాట్లాడినవారు, నాతో స్నేహం చేసినవారు, నాకు పరిచయస్తులు, నా బంధువులు, నాకు కంటి ముందు ఎంతోమంది. నాకేమనిపిస్తుందంటే, ఏంటి అలా చనిపోయారు వాళ్ళు. దేవుని కృప నేను ఇంకా ఉన్నాను, ఇంకా ఏమో నా పని ఉంది, ఇంకా దేవునికి నా ద్వారా పని ఉంది. అందుకోసం ఆయన ఏం చేశాడు? నన్ను ఉంచారు ఆయన. ఈరోజు నా సొంతంగా ఉన్నానా? కాదు. నేను ఆహారం తీసుకున్నానని చెప్పి మంచి మంచి బలమైన ఆహార పదార్థాలు తింటున్నానని చెప్పి, లేకపోతే బలమైన టానిక్లు, లేకపోతే బలమైన ట్యాబ్లెట్స్ బలమైనవి తీసుకుంటున్నానని చెప్పి, మెడిసిన్ తీసుకోని చెప్పి ఉన్నానంటే అది కాదు.
దేవుడించాడు. ఆయన ఎప్పుడో నేను పిండంగా రూపపడినప్పుడు నన్ను చూశాడు నా తల్లి గర్భంలో. నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయని తెలుసు ఆయనకి. మోషే నాకు జ్ఞాన హృదయం కలుగు చేయను ఆయన, నాకు నా దినాలు నాకు లెక్కించుకొని నేర్పించిన ఆయన ప్రార్థించారు కదా. ఆయన ఏం చేశాడో ఆయన అనుభవం మనం చూద్దాం. ఆయన ఏం చేశాడో, ఆయన ఏ విధంగా దేవుని కొరకు ఆయన ఉపయోగపడ్డాడో ఒకసారి మోషే జీవిత చరిత్ర మనం చూస్తే మనం ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జ్ఞానం కావాలంటే ఇంకొక జ్ఞానవంతుడిని కదపాలి. మనకు జ్ఞానం కావాలంటే ఇంకొక జ్ఞానవంతుడి దగ్గరికి నేర్చుకోవాలి, కదపాలి. ఒకసారి మోషే గారికి కదుపుతాం, ఎలా ఉంటుంది ఆయన జ్ఞానం అంటే, ఆయన ఎలాగా ఆయన జీవితాన్ని కొనసాగించాడు ఒకసారి చూద్దాము. హెబ్రీ రాసిన పత్రిక పౌలు గారు మోషే గారి గురించి రాస్తున్నాడు కదా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చూసారా, మోషే నేను రాజునవుతాను అనుకోలేదు. మోషే నేను ఐశ్వర్యం సంపాదించుకుంటాను, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాను, ఈ లోకంలో ఉన్న గొప్పతనాలు పొందుకుంటాను అనుకోలేదు. దేవుని ప్రజలతో నిందలు అనుభవించడానికి ఇష్టపెట్టుకున్నాడు. అదే మహాభాగ్యమని ఎంచుకున్నాడట. ఈ అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడట. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఏమండి, ప్రతిఫలంగా బహుమతి ఉంది. ఆ బహుమతి పరలోకం. ఆ పరలోకం సంపాదించుకోవడానికి ఇష్టపడ్డాడు. మోషే గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏమండి, ఆయన చక్కగా లెక్కేసుకున్నాడు దినాలు. నేను ఎన్ని దినాలు ఈ లోకంలో దేవుని కోసం బతకాలి, నా కోసం ఎన్ని దినాలు బతకాలి, నేను ఎంతగా ఆయన కోసం బతుకుతున్నాను, ఈ ఎస్టిమేషన్ అనేది మోషే బాగా వేసుకున్నాడు. ఏదైనా దేవుని కోసం బతుకుతామనుకున్నాడు. ఏమండి, మోషే గారి జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడు మోషే గారు ఫరో కుమార్తె కుమారుడు అవుతాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అవుతాడు. ఎందుకు? ఫరో కుమార్తె పెంచుకుంది కాబట్టి. కానీ దాన్ని ఆశించడం లేదు ఆయన. ఏమండి, ఆయన ఏదో నేను రాజునవుతాను ఆశించడం లేదు ఆయన. ఎందుకంటే ఆయనకి జ్ఞాన హృదయం ఉంది. అందుకోసమే మోషే గారు జ్ఞానవంతుడని చెప్పగలం. మోషే గారికి జ్ఞానవంతుడని చెప్పగలం. అంటే దేవుని కోసం మన దినాలు మనం వెచ్చించకపోతే మనం అజ్ఞానులం. ఏమండి, దేవుని కోసం మన సమయం మనం ఇవ్వకపోతే మనకంటే అజ్ఞానులు ఇంకొకరు ఉండరు. యేసుప్రభు లోకానికి వచ్చారు, అనేకమైన దివ్యమైన బోధలు చేశాడు. మొట్టమొదటి కొండ మీద ప్రసంగంలోనే చాలా అద్భుతమైన సంగతులు చెప్పారు ఆయన. అవన్నీ విషయాలు విన్నారండి ప్రజలు. ఈ విన్న ప్రజలు గ్రహించారా అంటే అస్సలు గ్రహించలేదండి. విన్న మట్టుకు విన్నారు అంతే. ఆయన ఏమిస్తాడా? రొట్టెలు చేస్తాడు, తిందాం, ఆయన వెనక్కి తిరుగుదాం, కాలక్షేపం అయిపోద్ది.
ఎందుకంటే ఈయన కుంటి వారికి బాగు చేస్తున్నాడు, గుడ్డి వారికి బాగు చేస్తున్నాడు. ఈయన దగ్గర ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఈయన దగ్గర ఉంటే ఆహారం దొరుకుతుంది. ఇలాగే ఆలోచించారు, ఇలాగే సమయాన్ని వేస్ట్ చేశారు. ఒక సందర్భంలో యేసుప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళారు, ఆ ప్రాంతంలో కార్యాలు జరిగించారు. ఆ ప్రాంతం నుండి వాళ్ళు చెప్పకుండా ఆయన బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళప్పుడు వెతుకుతున్నారు ఆయనకి. దేనికోసం వెతుకుతున్నారట? ఏమండి, ఆహారం కోసం. ఆయన పడతాడని చెప్పి. చూడండి ఒకసారి లూకాసు సువార్త 2వ అధ్యాయము 49-50 వచనాలు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 49-50 వచనాలు. ఆయన, మీరేళ నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పెను. 50. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తనకు చాలు. మీరు ఎలా ఎదుగుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎదుగురా అని వారితో చెప్పాడు. అసలు ఏ పని మీద వచ్చాను నేను? ఏ పని మీద ఈ భూలోకానికి తండ్రి పంపించాడు? ఏమండి, ఏ పని మీద తండ్రి భూలోకానికి మనకి పంపించాడు? ఇందాక చదువుకున్నాం, మరొకసారి చదవండి. ఎఫ్సీ రాసిన పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారా? సత్క్రియలు చేయడానికి. సత్క్రియ అంటే దేవుని పని. వీళ్ళు ఏదో దొరుకుతుందని చెప్పి తిరుగుతున్నారు. వీళ్ళు యేసుప్రభు కనబడిపోగానే అని అన్నాడు, మీరు ఎలా నన్ను ఎదుగుతున్నారు? అసలు నా పని ఏంటి? మీ పని ఏంటి? మనం ఏం పని చేయాలి? ఏమండి, దేవుని పని చేస్తే గొప్ప జీతము ఈ లోకములో మనకు దొరుకుతుంది. దేవుని పని చేస్తే గొప్ప సమాధానం మనకి లోకంలో దొరుకుతుంది. దేవుని పని చేయడానికి ప్రభు వచ్చి చెప్తున్నారు, మీరు కూడా అదే పని చేయాలని. మనం అనుకుంటామంటే దేవుని పని చేస్తే మనకి ఎవరు పోషిస్తారు అనుకుంటాం. ఆయన అంటున్నాడు, సమస్త జీవరాశులు పోషిస్తున్న నేను మీకు పోషించలేనా? కాకులు చూడండి, వాటికి పిచ్చుకలు చూడండి, వాటికి ఆహారం ఇస్తున్నాను, మీకేమన్నా? మనకు నమ్మకం ఉండదు. ఏమండి, మన నమ్మం. దేవుడు పోషిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు అన్ని చూసుకుంటాడు. ఈ మాటల వరకే ఉండిపోతాయి. ఏమండి, దేవుని పని ప్రాముఖ్యమైనది. ఇంకో మాట యేసుప్రభు చెప్తారు, చూడండి. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా చేస్తున్నాను. ఏమండి, ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన ఆయన, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా అన్నాడు. తండ్రితో అన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన పని చేస్తున్నానయ్యా, నువ్వు ఇచ్చిన దినాలు చక్కగా నీ దగ్గర చెందు గడుపుతున్నానయ్యా, అయ్యా మీరు ఇచ్చిన సమయం సద్వినియోగపరుచుకున్నానయ్యా. ఏమంటే ప్రభు అంతటా ఆయన తండ్రికి ప్రార్థిస్తున్నాడు.
తండ్రికి ప్రార్థిస్తున్నాడు. ఏమండి, కాబట్టి ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్న మన దినాలు ఎన్నో అనుకోకండి. ఏ క్షణం పోతాం, ఏ గడియ పోతాం తెలియదు. ఉన్న కాలంలో దేవుని కోసం బ్రతకవలసిన వారమై ఉన్నాము. ఆలోచించండి, ఈరోజు దేవుని కోసం ఎంత సమయం ఇస్తున్నాము, లోకం కోసం మనకు సమయం ఎంత ఇస్తున్నాం. ఒకసారి వెరిగేషన్ చేసుకుంటే మన స్థితి, మన స్థాయి మనకు అర్థమైపోతుంది. ఏమండి, ఈ దినాల్లో ఏం చేయాలట చెప్తాడు, మంచి మాట. ఏం చేయాలి చెప్తాడు చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక పౌలు గారు చెప్తారు, 4:12. 2 తిమోతి రాసిన పత్రిక 4:12 పని చెప్తున్నాడు మనకి అక్కడ. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 4:2. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో 4:2 వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇది ఏమనుకుంటారంటే ఇది సేవకుల కోసమే మాట, పాస్టర్ల కోసమే మాట అంటారు. ఇది పాస్టర్స్ కోసం కాదు, ఇది అందరికీ. వాక్యం ప్రకటించాలి. ఇప్పుడు రామలక్ష్మి వాక్యం చదువుతుంది, వాక్యం రామలక్ష్మి తెలుసు. ఏం చేయాలి? చక్కగా మెల్లిగా వచ్చి చిన్న ప్రార్థన చేసుకొని ఆ పక్కింటి ఆవిడకి ఈ పక్కింటి ఆవిడకి అర్థమయ్యేటట్టుగా బోధించాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తారు? తన కుమారుడికి చూసుకుంటాడు చక్కగా, తన భవిష్యత్తు దినాన్ని చూసుకుంటాడు చక్కగా. మీకంతే. ఇప్పుడు సునీత చెల్లి ఉంది, సునీత చెల్లి ఏం చేయాలి? వాక్యం నేర్చుకోవాలి. ఒక వాక్యం చక్కగా కంటత పెట్టుకో, వాళ్ళ వాక్యం నేర్చుకొని ఆ ఇరుగుంటమ్మకి ఈ పురుగుంటమ్మకి చెప్పాలి. అలా జరుగుతుంది. ఇప్పుడు అలా జరుగుతుందా? అలా జరగడం లేదు. ఇదే అన్నాడు, ఇది పాస్టర్స్ కోసం మాట కాదు. వాక్యము ప్రకటించడం పాస్టర్లే కాదు, అందరూ ప్రకటించాలి. వాక్యం అందరి కోసం దేవుడు ఇచ్చాడు. వాక్యం ప్రకటించాలి, సమయమందు అసమయమందు ప్రకటించాలి, ప్రయాసపడాలి, జాగ్రత్తగా దీర్ఘశాంతముతో ఉపదేశించాలి, కొన్నిసార్లు ఖండించాలి, బుద్ధి చెప్పాలి, గద్దించాలి. ఈ పనంతా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనకున్న ఈ దినాల్లో, మనకిచ్చిన సమయంలో సమాజానికి వాక్యం చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి ప్రభువే వచ్చి, అమ్మా రామలక్ష్మి, నువ్వు ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తావు కదమ్మా, మరి నీ ఇరుగు పొరుగు వాళ్ళకి వాక్యం చెప్పావా అని అంటే ఏం సమాధానం చెప్తుంది? అమ్మా సునీత, మరి నీ ఇరుగు పొరుగు వాళ్ళకి వాక్యం నేర్చుకొని చెప్పినావా అంటే ఆవిడేం సమాధానం చెప్తుంది? మీ అందరు కూడా అందరికీ మీ అందరు ఏ సమాధానం చెప్తారు? మనందరూ ఏ సమాధానం చెప్తాము? ఆదివారం చప్పట్లు కొట్టి ఇక్కడ ఆరాధించడానికైనా మనము? అది దేవుడు అంగీకరిస్తాడా? ప్రభు అంగీకరిస్తారా? ప్రభు మనకు అంగీకరిస్తారా? మనం అక్కడ పని చేయకుండా ఇక్కడికి వచ్చి ఆరాధన చేసి కేకలేసి హల్లెలూయా స్తోత్రం అని చెప్తే అంగీకరిస్తారా? ఆయన వచ్చి దేవారాత్రులు కష్టపడి పరిచయం చేశాడు. నేను నా తండ్రి పని చేయడానికి వచ్చాను అని చెప్పాడు ఆయన. నాకున్న సమయము, నాకున్న జీవితం ఆయన కోసమే అన్నాడు ఆయన. మోషే గారు తన రాజరికాన్ని వదిలేశాడు. ప్రజలతోనే శ్రమ అనుభవించి మీరుని ఎంచుకున్నాడు. తండ్రి చేత బేష్ అనిపించుకున్నాడు పరలోకమందున్న తండ్రి చేత. మరి ఈరోజు నువ్వు నేనేం చేస్తాం చెప్పండి? చెప్పాము ఎప్పుడైనా? ఇది ఈరోజు సంఘానికి ప్రజలు రావడం లేదు, కారణం ఎవరు? మీరే. సంఘానికి ప్రజలు రావడం లేదంటే, రక్షింపబడడం లేదంటే కారణం చెప్పండి ఎవరు? విశ్వాసులే. నేను నేర్చుకున్న వాక్యం ఇతరులకు పంచిపెట్టాలి తల్లి, పంచిపెట్టాలి.
వాక్యము పంచిపెట్టకుండా విశ్వాసానికి ఎలా కలుగుతుంది, నమ్మకంగా ఎలా వెళ్ళపడుతుంది? మనకి ఎప్పుడు అనిపించిందా, నేను ఒక్క ఆత్మనైనా సంవత్సరం తీసుకెళ్తాను దేవుని సన్నిధికి, దేవుని చేత బలా అనిపించుకుంటాను ఎప్పుడు అనిపించిందా? మనకి ఏంటిది అవకాశం కదా. పోనీ సువార్తలు రాలేరు, ఓకే. పోనీ ఇంకా దేవుని సన్నిధికి తరచు వెళ్ళలేము, ఓకే. దూరం అయితే వెళ్ళలేము, ఓకే. పోనీలే, అవన్నీ పక్కన పెట్టండి. సరిగ్గా మనం పొరుగింటలు టార్గెట్ చేయాలి కదా మనము. మన ఈదలో టార్గెట్ చేయాలి కదా మనము. అక్కడ మనం దెబ్బ అయిపోతున్నాం. మనం ఈరోజు ప్రార్థన జరుగుతున్నాయి, సువార్త కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎవరు పాస్టర్లు వీధులకి అక్కడ చెప్తున్నారు, కానీ విశ్వాసులు మాత్రం ఊరుకుండిపోయారు. అసలు ఎక్కడ మనము ఒక ఆత్మను సంపాదించుకోగలుగుతున్నాం ఎక్కడంటే విశ్వాసములో ఉన్న మీరు చెప్తేనే నమ్ముతారండి ప్రజలు. మీ ప్రవర్తన, మీ తల భక్తి జీవితము, మీ ప్రార్థన జీవితము, మీ ప్రయాస చూస్తారు వాళ్ళు. మీరు దీవించబడతారు. మీరు పని చేస్తే మీరు దీవించబడిన చూసి వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు మరోసారి ఆ మాట చదువుతామా? ఆ మాట అందరి కోసము జాగ్రత్త మరి గుర్తుంచుకోండి. ఇది అందరి కోసము పౌలు గారు రాస్తున్నారు, తిమోతికి రాస్తున్నారు. చూద్దాం. 4:2 వచ్చి చదువమా. 2 తిమోతి 4:2. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించు, గది చెప్పు, బుద్ధి చెప్పు. జాగ్రత్త డీల్ చేయాలి. అదేనండి, దీర్ఘశాంతంతో చాలా జాగ్రత్త డీల్ చేయాలి. అమ్మ ఆత్మస్వరూపమ్మ దేవుడు. దేవుడు అంటే ఎవరు? మంచి గుణాలు కలిగినోడమ్మ దేవుడు. ప్రేమ కలిగినోడు, కనికరము కలిగినోడు, రక్షించగల సమర్థుడు, రక్షకుడు, విమోచకుడు. అలాగా వాళ్ళకి ఏం చేయాలంటే మెల్లికి ఏం చేయాలి? వలేసేయాలి. ఏమండి, వాళ్ళు పట్టేసుకోవాలి. సాతాను అలాగే వలేసేస్తున్నాడు. రారా ఇక్కడ ఉంటే సంతోషం ఉంటుంది, ఇక్కడ రారా ఆకర్షిస్తుంటాడు. సినిమా హాల్ చూపించేసి, బ్రాందీ షాపులు చూపించేసి, రకరకాల లోకంలో పాపాలు చూపించి మనిషికి ఎరేసి వలేసి గాలమేసి పట్టుకుంటున్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం? బొజ్జు ఉంటున్నాం మనం. ఆయన అన్నాడు, ప్రభు మనం మీరు మెరుగు కలిగి ఉండండి అన్నాడు. మీరు మెరుగు కలిగి ఉండండి, మీకు మీరు కాపాడుకోండి అన్నాడు. మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇతరులను కాపాడే పని మనం చెప్పమండి. ఇల్లు ఇతరులకి సువార్త చెప్పు అంటున్నాడు, మనం చెప్పడం లేదు. ఎలా దీవించబడతాం? ఆలోచించండి. ఏమండి, ఖచ్చితంగా మీరు దేవుని పైన భుజం మీద వేసుకొని ఇరిగింటోళ్ళు, పొరుగుంటోళ్ళు, పక్కింటోళ్ళు పాడైపోతాను, నశించిపోతాను, మీ స్నేహితులు, బంధువుల దగ్గర ప్రేమతో, దీర్ఘశాంతంతో. ఏమంటే మన దగ్గర సత్యం ఉందండి, మనకి ఏం భయం? మనం అసత్యాన్ని బోధిస్తామా? వాళ్ళు నమ్మకపోని, వాళ్ళు తృణీకరించని, మన దగ్గర సత్యం ఉంది. సత్యానికి విలువ ఎప్పుడు కూడా. సత్యము సత్యమే, దానికి విలువ ఉంది. దేవుని పిల్లరా, మనకున్న ఈ దినాల్లో, మనకున్న ఈ సమయంలో దేవుని ప్రకటించాలి. అయితే మన తల్లి గర్భంలోనే మన దినాలు ఎన్నో రాశాడు. కొంతమంది అట వారి దినాలు వాళ్ళే నాశనం అయిపోతున్నారట. చెడ్డ అలవాట్లు బానిసైపోయి, తాగుడు బానిసైపోయి, సిగరెట్ చుట్టలు బానిసైపోయి, క్యాన్సర్ తెచ్చుకొని వారి దినాలు ఇంకా ఉండగానే వాళ్ళు ముందుగానే చనిపోతున్నారు. ఈరోజు మనం ఉన్నామంటే దేవుని కృప. ఆ పరిస్థితి విడిపించాడు దేవుడు. అయితే ఇంకో విషయం చెప్పమంటారా? మనం దేవుని పని నమ్మకంగా చేస్తున్నప్పుడు, యథార్థంగా చేస్తున్నప్పుడు మమ్మల్ని, మన బిడ్డల్ని వృద్ధిపరుస్తాడు దేవుడు. అదే కాదండి, మన ఆయుష్కాలను కూడా పెంచుతాడు ఆయన. మనం ఉండాలని కోరుకుంటాడు ఆయన పని చేస్తున్నప్పుడు. ఆయన పనికి రానప్పుడు మనం ఎందుకు ఉండాలి? మనకి ఎందుకు దీవించాలి చెప్పండి? ఆయనకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు దేవుని పనికిచ్చేవారుగా మనం ఉండాలి. మన జీవితం అంటే ఏ పాడదండి? చూడండి, మంచి మాట అంటాడు. కీర్తన గ్రంథము
39వ కీర్తన 5వ వచనం నుండి చూద్దామా? 39వ కీర్తన గ్రంథం 39వ కీర్తన 5వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. చూడండి సరే. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడనైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు ఒట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. చదువమ్మా, చదువు. తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేసుకునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని అన్నాడు భక్తుడు. చూడండి, నా దినముల పరిణామము నువ్వు బతిరంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే ఉంది. ఎంత స్థిరుడునైనను ప్రతి వాడును కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు ఒట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపోవట గాలికే కదా. వారి ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజెక్కునో వారికి తెలియదు. వారు, ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొనుచున్నాను. ఏంటండి జీవితం, ఏంటండి బ్రతుకు? ఎప్పుడో పోతాం. అయితే పోయినలో మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎక్కడ దేవుని పని మనం చేసి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత, అమ్మ నువ్వు ఎంతమంది సంపాదించుకున్నావు, ఎంతమందికి సువార్త అందించావు, నీ ద్వారా ఎంత పని జరిగిందమ్మా అంటే ఏం చెప్తావు? నువ్వు ఎంత పని చేయించావమ్మా అని చెప్తే ఏం చెప్తావు చెప్పండి. నీకు ఇన్ని దినాలు ఇచ్చాను కదా, ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను కదా, మరి నువ్వు ఏం సంపాదించావంటే ఏం చెప్తాం? అడగడంటారా ప్రభువు? అడగడా? అడుగుతాడైనా. నీ తల్లి గర్భంలో పిండంగా రూపంపడుతున్నప్పుడు అంత జాగ్రత్తలు తీసుకున్నాడంటే, అప్పుడే నీ దినాలు లెక్కించి ఆయన రాశాడంటే, నేను ఎంతో పరిశీలనగా చూస్తూ నీ తల మీద ఎన్ని ఒంటరి ఉన్నాయని చూసానంటే, ఇంత జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. అడగడా? అడుగుతాడు ఆయన. ఒక దినం అడుగుతాడు, మన లెక్క అప్పు చెప్పాలి. ఆత్మలుగా ఆయన లోకానికి వెళ్ళిపోతాం, ఆత్మలుగా ఆయన సన్నిధిలో నిలబడతాం. అప్పుడు అడుగుతాడు ఆయన, కుమారుడా, నువ్వు ఎంతమంది ఏం పని చేసావయ్యా, లోకానికి వెళ్ళి ఎంతమంది సంపాదించావయ్యా, ఎంతమంది చెప్పావయ్యా? దేవుని పేర ఒక మాట చూసుకొని మనము ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూసుకుని ముగించుకుందాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. రేపేమి సంభవిస్తుంది మీకు తెలియదు కదా. ఏ క్షణం ఏ గడి ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? మరణం అనేది ఏ తలుపు కొండ, ఏ సంతృప్తి ఉంటే ఏ గడి వస్తే నీకేం తెలుసు? నువ్వెన్నో కళ్ళ కంటున్నావు, ఎన్నో ఆలోచనలు పడుతున్నావు, ఎన్నో ఉద్దేశాలు నెరవేర్చుకుంటాం అనుకుంటున్నావు. అయిపోతాయి అవన్నీ ఉద్దేశాలు నెరవేర్చబడతాయా? నీ ప్రాణం, నీ ఊపిరి, నీ తాలూకా ఇవ్వండి, ఇదిగో నీ చేతిలో ఉందా? అది అన్నాడు యాకోబు. అన్నాడు, రేపేమి సంభవించింది తెలియదు, నీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయిన ఆవిరి వంటి వారే. ఆవిర్లు అంటున్నాం. కాబట్టి జ్ఞానవంతులుగా మనము బ్రతుకుతాం, బుద్ధివంతులుగా మనం బతుకుతాం. జ్ఞానవంతులుగా ఎవరంటే బతుకుతారంటే దినాలు లెక్కించుకున్నవారు, సమయాన్ని లెక్కించుకున్నవారు. ఇదిగో ఇంత సమయాన్ని నా దేవునికి ఇస్తున్నాను, ఈ సమయాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను, నాకు ఇచ్చిన ఆయుష్ ఆయన కోసం ఆయన ఇచ్చాడు, ఆయనకి ఉపయోగించాలి. దేవుని పిల్లరా, ఇది దేవుని మాట. జాగ్రత్తగా వినండి. మీ అందరికీ మరోసారి ప్రభు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా,
మీకు ఇచ్చాను సమయం, మీకు ఇచ్చాను దినాలు, మీకు నిర్మాణం చేశాను, ఈ లోకానికి పంపించాను, ఈ లోకంలో అన్నీ మీకు ఇచ్చాను. ఈరోజు మీ దినాలు మీరు లెక్కించుకుంటున్నారా? అజ్ఞానుల వలె ఉన్నారా? అజ్ఞానంతో ఉన్నారా? చూడండి, ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. దినాలు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక, దినములు చెడ్డవి కనుక. చదువమ్మా. దినములు చెడ్డవి కనుక మీ చేసుకొని జాగ్రత్తగా చూసుకునుడి. సో దినాలు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. దినాలు చెడ్డవి. దినాలు ఉన్నాయి, చెడ్డ దినాలండి. ఎంతో ప్రార్థించుకోవాలి, వాక్యం ధ్యానించుకోవాలి, జాగ్రత్తగా లోకానికి దూరంగా ఉండాలి. ఏమండి, అలా ఎప్పుడు మనం లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉంటామో క్షేమంగా, సురక్షితంగా, సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డరా, మీకు ఇచ్చిన సమయాన్ని దేవునికి అందిస్తున్నారు. ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. నిజంగా మీరు దేవునికి సమయం ఇచ్చిన వారైతే మీరు జ్ఞానవంతులు. మీరు పూర్తి దేవుని సమయం దేవునికి ఇవ్వకపోతే నిజంగా దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నవారు, మీరు అజ్ఞానులు, దేవుని దృష్టిలో శాపగ్రస్తులు, దేవుని దృష్టిలో ఈ దుర్మార్గులు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞతలు చెల్లించడం అంటే స్తోత్రం 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 కాదు. కృతజ్ఞతలు చెల్లించడం అంటే ఆయనను ప్రకటించడం, ప్రచురించడం, ఆయన పని చేయటం. ఆయనకి ఎంతో సంతోషం అలా చేయటం అనేది, ఎంతో ఆనందం. అలా ఆయన సేవలో మనందరము ముందుకు కొనసాగిపోవాలి. ఆయనకి ఇవ్వవలసిన సమయం ఆయనకి ఇవ్వాలి. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో ప్రభు దీవించి